తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణ ఉద్యమకారుల కర్తవ్యం అనే రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మనము కోరుకున్నవి ఏవీ సాధించలేదు, కొన్ని కుటుంబాలు మాత్రమే అవి అనుభవించారు. ఇప్పుడు ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందాలంటే ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన గొంతుగా వినిపించవలసిన అవసరం ఉందని మాట్లాడారు. తెలంగాణ సోషల్ మీడియా కరుణాకర్ దేశాయ్ గారు మాట్లాడుతూ ఒక కేసీఆర్ కుటుంబంనే 2 లక్షల చిల్లర ఎకరాల ఆస్తి ఉన్నది. అది న్యాయంగా చట్టపరంగా ఆస్తిని మనం మళ్ళా తీసుకోగలిగితే తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న గుంట భూమి పెద్ద లెక్కలోకి కాదంటూ వివరించటం జరిగినది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణ ఉద్యమకారుల కర్తవ్యం కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలని ఇంకా మనకి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి అనుక్షణం గుర్తు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారుల పోరానికి మరి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం అప్పట్లో ఏమనుకున్నామంటే ఎవడో ఒకడు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసేటోడు ముందుండి నడిపించే నాయకుడు కావాలి అని. మరి ఆ రోజు ఇంతకంటే కేసీఆర్ కంటే పెద్ద పెద్ద మేధావులు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు అందరూ కలిసి ఆ బాధ్యతని కేసీఆర్ భుజాల మీద ఎందుకు పెట్టారు అంటే గాయి గద్దలు చేశారు. ఆ గాయి గద్దలి తనం ఉంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ముందుండి పోరాటం చేస్తే వస్తే చాలు, తర్వాత మనం నిర్మాణంలో మనం ముందుంటాం అనుకోండి. కానీ వచ్చిన తర్వాత ఎవరైతే తనకి ఉద్యమానికి చేయడానికి ముందుండి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళనే పక్కకు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుల మీద నేను ఒక బాధ్యత ఉంది. అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పేది ఒకలాగుంటుంది, వచ్చాక చెప్పేది ఒకలాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అది ఏ పార్టీ అయినా వేదిక మీదకి వచ్చేంత దాకా వాళ్ళు సీట్లో కూర్చునేంతసేపు ఒక మాట చెప్తారు. కానీ ఆ వేదిక మీద ఆ సీట్లో కూర్చున్న తర్వాత మన బాధ్యతని వాళ్ళకి మనం గుర్తు చేస్తూనే ఉండాలి. అటువంటి బాధ్యత మన మీద ఉంది ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే రానున్న ఎలక్షన్లు 2017 నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా నా తరఫున నేను పర్సనల్ గా చెప్పేది ఏంటంటే ఏది కూడా అమ్మ అడగందైనా అన్నం పెట్టదు. కాబట్టి మనమందరి బాధ్యతగా మాకు ఉన్నటువంటి ఏదైతే 250 గజాల ఇళ్ల స్థలమే కానివ్వండి, మనం ఫోరం తరపు నుంచి ఏవైతే డిమాండ్స్ మనం పెడుతున్నామో ఆ డిమాండ్స్ ని అనుక్షణం అనునిత్యం వాళ్ళ పక్కనే ఉండి మనం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అలా అంటే సరే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగానే ఉన్నాయి తప్ప ప్రత్యేకించి వాటి మీద దృష్టి సారించాలి అంటే మనం వాళ్ళ పక్కనే ఉండి అనుక్షణం వాళ్ళకి గుర్తు చేస్తుండాలి. అదే మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈ అంశాల మీద డిమాండ్ మీద మేము పనిచేస్తున్నామని. ముఖ్యంగా ఈ పెట్టినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు, మనం పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా మొన్న వివేకన్న గారు కానివ్వండి, శ్రీధర్ బాబు అన్న గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకా అనేక మంత్రుల వర్గాలు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మన చర్చ జరగట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ సెక్రటరియట్ లో అనినిత్యం మీ కృషి వల్ల తప్పకుండా ఆ చర్చ అనేది వారు కూర్చున్న ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గురించి, ఉద్యమకారుల గురించి చర్చ అనేది నడుస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వార్త ఒకటి మీటింగ్ కి నేను వెళ్ళడం జరిగింది సీతక్క గారితో. ఆ రోజు వారు చెప్పింది కూడా ఒకటే, తెలంగాణ ఉద్యమకారులు ఏమి ఉద్యమ కోరికలు కోరట్లేదు. మరి వివేక్ గారు మనకు వచ్చి మన మార్చి 12వ తారీఖు వచ్చి మనకైతే ఏవైతే చెప్పారో ఆ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు, తప్పకుండా చేస్తారు. కానీ మన వంతు బాధ్యత మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రం వచ్చిన తర్వాత విద్య వైద్య రంగాలని
ఎంత నిర్వీర్యం చేసేసారంటే ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. కాబట్టి ఈ విద్యారంగం మేము తెలంగాణ పోరం నుంచి ఒకటే డిమాండ్, మనం కూడా ఒక ప్రత్యేకమైన డిమాండ్ అన్న నేను చెప్తున్నాను నా తరపు నుంచి. ఎందుకంటే మాకు ఉచితాలు ఏమి వద్దు, ఉచితాలు ఏమని మనం అడగట్లేదు, ఉచితాలు ఏమిటికి కూడా మాకు అవసరం లేదు. కానీ విద్య వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణ నుంచి బయటికి తీసుకొచ్చి ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరం చేసుకొని విద్యని వైద్యాన్ని మరి ముఖ్యంగా మనకి ఉచితంగా ప్రకటించాలని చెప్పేసి ముఖ్యంగా మన తెలంగాణ ఉద్యమకారుల పోరం నుండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏవైతే అంశాల కోసం 1200 మంది తెలంగాణ మలిదేశ ఉద్యమంలో అమరులయ్యారో వారి ఆశయ సాధన కోసం మనం పనిచేయాలంటే మనం విద్యారంగం వైద్య రంగాన్ని పూర్తిగా ఉచితంగా మనం పొందగలిగిన రోజే వారి ఆశయాల కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రజాప్రభుత్వంలో చాలా చేస్తున్నామని చెప్తున్నారు. అట్లనే మా మహిళలకు సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమకారుల పోరంలో కూడా ఆ రోజు ఉద్యమంలో భర్తని పిల్లలని సంసారాన్ని అందరినీ పక్కకు పెట్టి ఏ రాత్రి ఎక్కడికి పిలుపునిచ్చినా ఒక మొగళ్ళకి ధీటుగా ఒక మహిళ వచ్చిందంటే 100 మందికి సమానంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఉద్యమంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉద్యమకారుల పూర్వంలోనే కానివ్వండి, అదేవిధంగా మహిళలకు వచ్చేటువంటి ఇదిలో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 100% ఇక్కడ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా తెలుసు. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు పడి బయటకు వచ్చామో, ఎంత ఒత్తిడిని తట్టుకొని ఉద్యమంలో మనం పాల్గొన్నామో, ఆ రోజు ఏమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు మన చేతికి లేకుండా అయిపోయారు. పని పాట లేకుండా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఏ పని చేసుకోవాలో అర్థం కాక డ్రగ్స్ గా అలవాటు పడిపోయి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మన పిల్లల్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. తప్పకుండా ముఖ్యంగా మా జవహర్ నగర్ లో దాదాపు 5,000-6,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. దయచేసి మొన్న మేము మా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ మీటింగ్ అయిన రోజు కూడా ఉద్యమకారుల పోరం నుంచి మీ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మన ప్రాతినిధ్యాన్ని మనం పంచుకోవాలి, మన ప్రాధాన్యత ముందుండాలి అంటే మనం చేయాల్సినటువంటి బాధ్యత. ప్రతి ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పార్టీలోనే ఉండండి, ఆ పార్టీలో ఉన్నా ఈ రోజు నేను ఒకవేళ వెళ్ళాను అనుకోండి, మా సునీత మహేందర్ దగ్గరికి వెళ్తే నేను పార్టీ పరంగా వెళ్తే పార్టీ పని అని చెప్తా. లేదంటే మేము వేరే విషయం మాట్లాడడానికి వచ్చామంటే తెలంగాణ ఉద్యమకారుల పోరం నుండి వచ్చాను అక్క నేను అని చెప్తాను. నేను గ్రేటర్ హైదరాబాద్ జేఏసీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు అన్న వాళ్ళతోని. తప్పకుండా మన ఉద్యమ ఆకాంక్షల కోసం ఏవైతే మనం పెట్టామో వాటి కోసము ఏ రకంగా అయితే మనం అంటున్నామో అదే విధంగా రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఈ ఇళ్ల కోసమో లేకపోతే ఇంకో దాని కోసం కాకుండా మనం మనకి సామాన్యంగా సామాజిక తెలంగాణ సాధించుకోవాలి అంటే మహిళల ప్రాతినిధ్యం కూడా ఉండాలి. తప్పకుండా వచ్చే 50% రిజర్వేషన్ లో తెలంగాణ ఉద్యమకారులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మనం ఇంత పోరాటం చేసినప్పటికీ కూడా అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తే సీట్ కోసం మనం ప్రయత్నం చేస్తే ఆ సీట్లో మనం కూర్చుంటే మన ఉద్యమకారులకు ఇంకా ఎంతో మనం చేసుకోగలుగుతాం. మనందరి తరఫున ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడు పోరాట దిశగానే కాకుండా పోరాటం చేసే విధానంలో కూడా మనకంటూ ఒక బాధ్యతను మనం ఎంచుకొని మనం కూడా శాసించే స్థానంలో మనం కూర్చోగలిగిన రోజే మనందరికీ కూడా సామాజిక తెలంగాణ సాధించుకోగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ జై భీమ్ మిత్రులారా. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరము ఈ సమావేశం ఏర్పాటు చేయటము మంచి సమయంలో మంచి టాపిక్లతో ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మనము తెలంగాణ శాసనసభ ఎన్నికలో కూడా అందరం కలిసికట్టుగా నిరంకుశ కుటుంబ పాలన గద్దెదించినాం. మళ్ళీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి మనం కొంచెము ఓపికతో ఉందాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనము అన్కండిషన్గానే బీజేపీని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దాం, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గెలిపించిన తర్వాత అప్పుడు మన ప్రతాపం ఏందో చూపిద్దాం. మనం అనుకున్నవి కనుక నెరవేరిపోతాయి, న్యాయమైనవి. మనం ఏమేమి గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. వాళ్ళు ఎలక్షన్లో చెప్పిన వాటినే మనం అడుగుదాం, కొత్త ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నారు, ఇవ్వాలి కదా. ఇవాళ
2,17,000 ఎకరాలు 2014లో నుంచి 2024 వరకు 2,17,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో పెట్టుకొని ఉంది. దాంట్లో మనకి ఎంత కావాలి? కొద్దిగా అయితే మనకు సరిపోతుంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. సరే, ఇప్పుడు అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మనము నిజంగా చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ఉద్యమ సంఘాలు స్తబ్దతగా ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చీమ శ్రీనివాస్ గారు ఇంత విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ సంఘాన్ని ఈ రకంగా నిర్మించడం నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు న్యాయంగా కొట్లాడుతున్న ప్రతి మన విధానానికి కూడా తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ సమాఖ్య సంఘాలు మొత్తం కూడా మీకు మద్దతుగా నిలుస్తానని చెప్తున్నాము. రేపు మనము కొంచెము ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ల మేనిఫెస్టో కమిటీని వేసిండ్రు. దానికి శ్రీధర్ బాబే మరి చైర్మన్ అంటున్నారు. మనం ఒకసారి మళ్ళా మన ఉద్యమకారులు అందరం కలిసి వారికి మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకు గుర్తు చేసేందుకు ఒక మెమోరాండం మళ్ళీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చిన తర్వాత ఇక ఒకవేళ వాళ్ళు చేయకపోతే మాత్రం మనమందరం కూడా మరి చంద్రకుమార్ సార్ అట్లా చాలా మంది అన్నారు, మనం ఆల్టర్నేట్ వేదికను కూడా ఏర్పాటు చేసుకుందాం. మన న్యాయమైన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి, తెలంగాణ ఆకాంక్షను కాపాడటానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసుకొని పోరాటం చేద్దాం అనేది నా అభిప్రాయం.